నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. ఇందులో భాగంగానే సబ్సిడీ రూపంలో రైతు బజార్లో కందిపప్పు, బియ్యం విక్రయాలు చేపట్టామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగపరచుకోవాలని అన్నారు. గురువారం గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని రైతు బజార్లో కందిపప్పు, బియ్యం విక్రయాల స్టాల్ ను గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ప్రారంభించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 9 రకాల వస్తువులు ప్రజలకు అందించామని తెలిపారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కేవలం స్టోర్ బియ్యం మాత్రమే ఇచ్చిందని ఆరోపించారు. రైతు బజార్లతో పాటు షాపింగ్ మాల్స్ లో కూడా ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే విక్రయాలు జరుగుతాయని వివరించారు. మనందరం కూడా చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ప్రజలకు చెప్పినటువంటి మాటలన్నీ కూడా నీటి మూటలుగా మారినటువంటి పరిస్థితులు. పౌర సరఫరాల శాఖలో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 రకాల వస్తువులు ఇచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు చింతపండు, అలాగే బియ్యం, దాంతోపాటు కందిపప్పు, పంచదార ఇటువంటి అన్ని వస్తువులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ గత 5 సంవత్సరాల్లో ప్రజలకు చెప్పినటువంటి విధంగా ఏ ఒక్క వస్తువు కూడా, కేవలం బియ్యం, అది కూడా కేంద్రానికి సంబంధించినటువంటి బియ్యం ఇచ్చి పేదలకు చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితులు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చెప్పినటువంటి విధంగా పేద ప్రజలకు లబ్ధి చేకూర్చాలనే ఆలోచనతో చౌక డిపోల ద్వారా ఇచ్చేటువంటి వస్తువులే కాకుండా ఈరోజు మార్కెట్ని నియంత్రించేటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఏదైతే అత్యవసరమైనటువంటి కందిపప్పు కానీ, రైస్ కానీ దీన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చేటువంటి విధంగా ప్రైవేట్ డీలర్స్ చేతే ఒక ఫిక్స్డ్ రేట్ చేసి వాళ్ళకి అందించేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టనుంది. దీనికి పూనుకున్నటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే ముఖ్యమంత్రి వర్యులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వీస్ని పూర్తిగా వినియోగించుకోవాలని. ఎందుకంటే బయట మార్కెట్లో 54, 55 రూపాయలు, 60 రూపాయలు కూడా రైస్ అమ్ముతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ 2 రకాల బియ్యం స్టీమ్డ్, అలాగే రా కూడా 48, 49 రూపాయలకి అందుతున్నటువంటి పరిస్థితులు. ఎవరు ఎంత క్వాంటిటీ కావాలన్నా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడే కాదు, 15 సెంటర్స్ గుంటూరు నగరంలో పెట్టడం జరిగింది. అంతేకాకుండా షాపింగ్ మాల్స్లో ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రతి చోట కూడా ఈ రేట్ ఫిక్స్ చేసి వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని, ముఖ్యంగా కందిపప్పు ఈరోజు బయట మార్కెట్లో 200 ఉన్నదాన్ని గవర్నమెంట్ ఒక రేట్ ఫిక్స్ చేస్తూ 160 రూపాయలకి అందించడం జరుగుతూ ఉంది. అందుకని ప్రజలందరూ కూడా ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి, అలాగే ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలని ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతగా మీరందరూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సివిల్ సప్లైస్ ద్వారా అందించేటువంటి ప్రతి ఒక్క చౌక డిపోల ద్వారా అందించేటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా అక్కడే అందుబాటులో ఉంటాయి, వాళ్ళ దగ్గరే అందుబాటులో ఉంటాయి. అది కాకుండా ఎక్స్ట్రా ఏది అవసరమైనా కూడా అందుబాటులో ధరలో ఈ సెంటర్స్లో ఉంటాయి. ఇది ఎక్కడ కూడా ప్రభుత్వం సివిల్ సప్లైస్ ద్వారా వీళ్ళకి ఇస్తుంది కాదు, వీళ్ళు ప్రైవేట్ డీలర్స్.